హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా అలాగే ఉండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా దేవుని ఎలా కోరుకుంటానో. నాకు ఇంతగా సపోర్ట్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా సపోర్ట్ చేయాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు సేమియా ఉప్మా కావాలి అని అనుకుంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎలా ప్రిపేర్ చేస్తున్నానో సేమియా ఉప్మా మీకు తెలిసిద్ది అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది సేమియా ఉప్మా వచ్చేసి. నేనైతే సేమియా ఉప్మాకి కావాల్సినవి ఏమేమి తీసుకున్నానంటే, ఒక ఆనియన్ తీసుకున్నాను, ఒక పెద్ద సైజు టమాటా తీసుకున్నాను, 3 పచ్చిమిర్చి తీసుకున్నాను అనమాట. పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసి ఇంకా మూడు ముక్కలుగా, అట్లా 4 ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. టమాటా వచ్చేసి ఇంకా ఆనియన్ వచ్చేసి సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇది ఏంటా అని చూస్తున్నారా? ఉల్లికాడలండి. ఉల్లికాడలు ఏంటంటే నేనైతే కొన్నది కాదు, మా పెరట్లోవే. ఉల్లిపాయలు కొన్ని వర్షాకాలానికి పాడైపోతాయి కదా, ఆ పాడైపోయాయి వచ్చేసి నేను ఒక కుండీలలో వేసేసాను అనమాట. ఈ మొలకలు వచ్చాయి, అవే కట్ చేసాను అనమాట. పుదీనా కూడా మా పెరట్లోదేనండి. పుదీనా కూడా తీసుకొచ్చేసి కడిగేసి శుభ్రంగా కట్ చేసి ఇలా పక్కన పెట్టేసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి బాండ్లు పెట్టేస్తాను. బాండ్లలోకి వచ్చేసి మనం తగినంత ఆయిల్ అయితే వేస్తున్నాను అనమాట. కొంచెం నెయ్యి కూడా వేసాను, 1 స్పూను. తర్వాత పోపు దినుసులు వేసాను. ఇంకా ఏంటంటే పల్లీలు, జీడిపప్పులు వేసేసాను అనమాట. నెక్స్ట్ బాగా కొంచెం వేగనిద్దాము. నా వీడియో కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేశానని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి అందరికైతే షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు అనమాట. నెక్స్ట్ ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ కట్ చేసి పెట్టుకున్నవన్నీ కూడా వేసేస్తాను అనమాట. వేసేసి కొంచెం సాల్ట్ కూడా వేసేసి ఏగనిద్దాం అనమాట. ఇట్లాగా ఏగడం వలన చాలా చాలా బాగుంటుంది. సాల్ట్, కరివేపాకు వేసాను అనమాట. చూడండి, సరే నేను ఏ గ్లాస్తో అయితే తీసుకుంటున్నానో అదే గ్లాస్తో వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ గ్లాస్తో 1 గ్లాసు సేమియాలు అయితే తీసుకున్నాను అనమాట. ఆ గ్లాస్తో వచ్చేసి నేను 1.5 గ్లాసు దాకా తీసుకుంటున్నాను నీళ్ళు కూడా. ఏంటంటే మళ్ళీ కొంచెం ఆవిరి అవ్వాలి కదా, అందుకనేసేసి నేను తీసుకున్నాను అనమాట. అట్లా తీసుకొని 1.5 గ్లాసు పోసేసాను. కొంచెం ఇనుగుతాయి, ఆ ఇనికే వారం నేను మళ్ళీ ఎక్స్ట్రా పోసాను అనమాట. ఇట్లా బాగా తెరలనివ్వాలి వాటర్ని. ఇలాగ బాగా తెరలిన తర్వాత ఒకసారి ఉప్పు సరిపోయిందా లేదా అని ఒకసారి టెస్ట్ చేసుకోండి. ఉప్పు సరిపోయింది అని అనుకుంటే సెమియాలు ఉంటాయి కదండి, ఆ సెమియాలని కొంచెం కొంచెంగా వేసుకొని కలిపెట్టి వేసేసుకుంటే బాగా ఉడకనివ్వాలి. మనం నెయ్యి కూడా వేస్తాను కదా ముందుగానే, టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది అనమాట. ఇలా మీరు ఒక్కసారి కానీ సేమియా ఉప్మా చేశారు అంటే ఇంకా మీరు మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తినాలి అనిపించేంత టేస్ట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నేను అన్నీ మా పెరట్లోయే తీసుకున్నాను అనమాట, కూరగాయలు కూడా. చూడండి, ఇలాగా నేనైతే సింపుల్గా చేస్తున్నాను అనమాట. ఇంకా మీకు కానీ క్యారెట్ కూడా వేసేసుకోవచ్చు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని. ఇంకా టేస్ట్ కోసం ఫ్లేవర్ బాగా వస్తుంది అనమాట. ఇంకా ఇట్లానే డైరెక్ట్గా కూడా తినేసేయచ్చు అనమాట. చాలా చాలా బాగుంటుంది. నేను పెట్టిన తక్కువ టైంలోనే నా ఛానల్కి సబ్స్క్రైబర్స్ బాగా చాలామంది చేస్తారనమాట. ఇంకా నన్ను ఇలాగే ఆదరించాలా అనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలానే మంచి మంచి వీడియోస్ మీకు పెడతాను, మీకు నచ్చుతాయి అనేసి నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చకపోతే నాకు కింద కామెంట్ చేయండి, అదేదో నేను కొంచెం సెర్చ్ చేసుకుంటాను నా ఛానల్లో. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగో ఇలాగైతే వచ్చేసింది. ఇలాగ వాటర్ అంతా ఇనిగిపోవాలి. ఇనిగిపోయిన తర్వాత ఒకసారి మొత్తం అడుగంటుకోకుండా గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలన్నమాట. గ్యాస్ సిమ్లో పెట్టేసుకొని ఇంకా కొంచెం అడుగంటుకోకుండా వాటర్ అంతా ఇనిగిపోయేంత వరకు చేసుకోవాలన్నమాట. అలా చేసుకుంటూ ఒక 10-15 నిమిషాల సేపు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి, ఆ హీట్ వస్తుంది కదా అండి, ఆ స్టవ్ మీద అట్లాగే ఉంచేసేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు కానీ 15 నిమిషాలు కానీ ఉంచితే సరిపోయిద్ది అనమాట. మళ్ళీ ఒకసారి మూత తీసేసి ఇలా కలిపెడితే పొడి పొడిగా వస్తుంది. ఎందుకు అట్లాగా అనుకుంటున్నారా? సేమియా బాగా కొంచెం ఈమిరి ఉంటుంది కదా, ఆ తేమ అనేది ఈమిరంతా తీస్తుంది. అప్పుడు పొడి పొడిగా బాగా టేస్టీగా బాగా వస్తుంది అనమాట. ఇంకా తీసేసుకొని మీకు ఇంకా ఎట్లాగంటే షుగర్తో కానీ, లేకపోతే చట్నీతో కానీ, లేదా టమోటా సాస్తో కానీ, మీకు ఎలా నచ్చితే అలా తినేయడానికి, మీకు ఎలా నచ్చితే అలా తినొచ్చు అనమాట. నేనైతే డైరెక్ట్గానే తీసుకుంటున్నాను. బాయ్ బాయ్.